ఈ పిక్చర్ ఇందాక ఆయన అక్కడ కూర్చున్నారు. బేసిక్ థింగ్ ఏంటంటేనండి, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం, కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం. కానీ బేసిక్గా సెట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి. కానీ మేము అందరం వెయిట్ చేసేవాళ్ళం సార్ ఎప్పుడు వస్తారని. ఎందుకంటే మాకు చేస్తున్నా చూస్తున్నా ఒకటేలాగా ఉంటుంది. కానీ ఆయన రాగానే కొంచెం దడ మొదలవుతుంది. డైలాగులు చెప్పడం చాలా ఇబ్బంది ఆయన ముందు. మీ ఫ్యామిలీని ఆ ఫంక్షన్కి తీసుకెళ్తుంది, మీ ఫ్యామిలీని మీకు దగ్గరగా చూపెడుతుంది, మీ ఇంట్లో వాళ్ళని, మీ నాన్నని, మీ అమ్మని దగ్గరగా చూస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మా అందరికి అలానే ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. Shashti Purti is one of them. So I would like to thank Pavan Garu and Rupesh Garu for giving me Janki. It's beautiful. You can watch the whole film with your family, the whole family. And being a part of such great artists, Ilayaraja sir, Totatarani sir, and then Chaitanya sir, everybody, they have given their heart and soul to this project. Our favorites, Rajendra Prasad Garu and Archana Garu. Of course, like without them, Shashti Purti would not have been possible. So, thank you so much. Ab tak jitna pyar humko mila hai, and I feel that, when the film gets released, I hope that you will go and watch with your whole family. Producer Rupesh Chaudhary and director పవన్ ప్రభ, వీళ్ళ ఇద్దరు కలిసి నాకు ఈ సినిమాని ప్రపోజ్ చేసినప్పుడు పేరు ఏంటి అని అడిగాను. షష్ఠి పూర్తి అని అన్నారు. నేను ఎవరితో యాక్ట్ చేయబోతున్నాను అని అడిగాను. వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి తమిళ సినిమాలు హీరోగా మీరు ఎవరు చూస్తుంటారో బహుశా, కానీ నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను అక్కడ. హీఈస్ ఎవ్రీబడీస్ యాక్టర్, హీఈస్ ఇన్ ఎవ్రీబడీస్ నెక్స్ట్ డోర్ యాక్టర్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐడెంటిటీ చాలా అవసరం ఒక యాక్టర్కి. ఆ ఐడెంటిటీతో ఇప్పటి వరకు ఆయన ఒక లెజెండ్గా కంటిన్యూ అవుతున్నారు. సో ఐ డింట్ హ్యాడ్ ఎనీ వర్డ్స్. దెన్ ఇళయరాజా గారు ఉన్నారు ఈ సినిమాలో అని అంటే, ఆ సినిమాని ఒప్పుకోనటువంటి ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటారా? హీఈస్ దట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీబడీస్ లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ టూ. మీరు ఈ సినిమా చూస్తే కొన్ని నా సినిమాల్లో చూసి మెచ్చుకుని మనకి అందరూ కొంచెం నంది అవార్డులు అవన్నీ వచ్చి నన్ను మెచ్చుకుని మీ అందరి ఇళ్లల్లోనూ ఒక వస్తువు అయిపోయాను నేను. పివి నరసింహారావు అని పాపం ప్రధానిగా చేశారండి ఈ దేశానికి, ఒక తెలుగు ఆయన అనేవాడు, ప్రసాద్ ఎట్లనో తెలుసునా, ఇంట్లో కంచం ఉంటుంది, మంచం ఉంటుంది, ప్రసాద్ సినిమా ఉంటుంది అని చెప్పాడు. ఆయనకి ఇష్టం అది విషయం, పివి నరసింహారావు గారికి ఇష్టం. ఆయన చెప్పినట్టుగా ఒక నలుగురు ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత నాకు భగవంతుడు వేసే భిక్షనే అనుకోవాలి. నిజంగా ఈ సినిమా నేను చేసినందుకు, ఇందాక ఎవరో అన్నారు, వీ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ అని మా వాడు తమ్ముళ్ళు ఎవరో అన్నారు. నిజంగా ఈ సినిమాలో నేను కాదు, యాక్ట్ చేసిన అందరూ కూడా దే ఫెల్ట్ ప్రౌడ్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే సినిమా మారిపోయింది, సినిమా ఇంటికి వచ్చేసింది, ఓటీటీ సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ల నుంచి ఇంటికి వచ్చేసింది. అయినా ఫ్యామిలీతో నాకు బాగా గుర్తుండి, ఎదురిని మూడు పక్కన పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాలి ముద్దులు పోలీసు, ఆ కాలంలో మిస్టర్ పెళ్ళాం, ఆ కాలంలో థియేటర్ దగ్గరికి వెళ్తే ఏమండి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమానా, అయితే మీ కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి అని. అదేంటండి అని అన్నారు. ఫ్యామిలీలు కదండి వస్తాయి, ఆయన సినిమా చూడడానికి ఫ్యామిలీ ఒక టికెట్ బుకింగ్ కౌంటర్లో 10
టికెట్లు 12 టికెట్లు ఏరా తమ్ముడు సురేష్ నువ్వు చెప్పు, 10 టికెట్లు 12 టికెట్లు కట్టవాలి అని అంటే అది ఫ్యామిలీ సినిమా అయి ఉండాలి, ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా అయి ఉండాలి అని అనేవారండి ఆ రోజుల్లో. అది నిజం కనుకైతే 100% షష్ఠి పూర్తి మీరందరూ 100% ఇందులో ఉన్న అందం ఏంటో తెలుసా అండి మీకు? చాలా అందం. ఈ పవన్ నాకు ఫస్ట్ కథ చెప్తున్నప్పుడు ఈ మాట అన్నప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను అతన్ని, లవ్తో, ప్రేమతో. ఏంటి అనంటే ఈ సినిమా షష్ఠి పూర్తి కథ ఏంటో తెలుసా అండి? మనకి అదృష్టం ఏంటంటే మనకి హిందూ దేశంలో పుట్టి హిందువులు మనం అందరం. మనకి తెలిసి మనం తల్లిదండ్రుల పెళ్ళి మనం చూసే అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళకి పెళ్ళి అయితేనే కదా మనం పుట్టేది. ఆ విధంగా పెళ్లి చూసే అవకాశం లేదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందంటే అది షష్ఠి పూర్తి ఒక్కటే. అవును కదా? అవును కదా? అందుకని షష్ఠి పూర్తి ప్రతి మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అది చెప్పబోతున్నాం ఈ సినిమాలో అన్నప్పుడు నాకు పవన్ మీద గౌరవం చాలా పెరిగింది. అఫ్కోర్స్ కథ విన్న తర్వాత ఇంకా పెరిగింది, అది వేరే విషయం. సో ఈ విధంగా ఒక అద్భుతమైన సినిమాని చేసే అవకాశాన్ని ముందు నాకు ఇక్కడ ఇద్దరున్నారన్నారు, ఇందాక ఎవరు భలే చెప్పారు, ఒకడు ప్రొడ్యూసరు ఒకడు హీరో, ఇద్దరున్నారు ఇప్పుడు ఇక్కడ. మా రూపేష్ గారు టూ డ్యూయల్ రోలు. నాకు అతను హీరోగా కన్నా ప్రొడ్యూసర్గానే ఐ లైక్ హిమ్.